ఇచ్చిన సర్పంచ్లు తోటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్పంచ్లకి ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున వెంటనే వారి యొక్క గ్రామ పంచాయతీ అకౌంట్లకు నిధులు విడుదల చేస్తాము, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. చెప్పి 4 నెలలు అవుతుంది అధ్యక్ష, ఒక్క పైసా కూడా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు. సర్పంచ్లందరూ కూడా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 15th కమిషన్ ద్వారా మొన్న కొద్ది డబ్బులు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినాయి, కానీ అవి ఏ రకంగా కూడా వారికి సరిపోవడం లేదు. గ్రామాల్లో చాలా రోజులుగా సర్పంచ్లు లేకుండే, వారు వచ్చిన తర్వాత ఆ గ్రామంకు పరిశుభ్రత గురించి కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ గురించి కానీ, మంచినీటి సరఫరా ఎక్కడైతే చిన్న చిన్న పైప్ లైన్ల ఇష్యూస్ కానీ వాటికి కావడానికి వారి దగ్గర నిధులు లేవు. కాబట్టి దయచేసి ప్రభుత్వమే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే మాట ఇచ్చారు, ఇమీడియట్లీ ఆ ఒక 10 లక్షల రూపాయల నిధులను ప్రతి గ్రామ పంచాయతీకి దాదాపు 12,000 గ్రామ పంచాయతీల పైన ఉన్నాయి కాబట్టి వాటి నిధులు విడుదల ఇమీడియట్లీ చేస్తామని చెప్పినారు. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ఇంకొక 10 రోజులే ఉంది కాబట్టి దాదాపు 1,200 కోట్ల పైన అయితే దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న తొందరగా వాటిని విడుదల చేస్తే రాబోయే ఎండాకాలం కాబట్టి వాటికి మంచినీటికి కానీ పరిశుద్ధకు ఉపయోగించుకునే అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గ్రామ పంచాయతీలో దాదాపు 35 సంవత్సరాల నుండి కారోబార్లుగా పనిచేస్తున్నట్టు వాళ్ళని మల్టీపర్పస్ వర్కర్గా వాళ్ళని గుర్తించడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత వాళ్ళు ఇంటి పనులకు కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీలు పరిశుభ్రం చేయడం గురించి కానీ ఇతర పనులు కూడా చేపిస్తున్నారు. వారిని ఈ మధ్యకాలంలో కారోబార్లో మల్టీపర్పస్ జోన్లో పెట్టిన కాబట్టి వాళ్ళు డిగ్రీ పీజీ చేసినారు సార్. వాళ్ళను ఈ మధ్యకాలంలో కొత్తగా